హాయ్ అండి, నమస్తే అండి. హలో, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇదిగోండి చికెన్ చేస్తున్నానండి. హాఫ్ కేజీ తెప్పించా చికెను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఇదిగో పుదీనాకు, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత, చికెన్ మసాలా ఓపెన్ చేసి కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా ఓపెన్ చేసి ఇవన్నీ వేసేసి ఇందులో మ్యాగ్నేట్ చేసి పెడతా. మ్యాగ్నేట్ చేసి ఒక గంటన్నర 2 గంటల సేపు వదిలేసేస్తాను. ఇదంతా మిక్స్ చేస్తా. చూడండి బాగా ఎట్ట కలపాలి చూడండి. ఇట్లా బాగా ముక్కకి బాగా మసాలా బాగా పట్టాలి, దిట్టంగా పట్టాలి. మసాలా బాగా ముక్కలకి దిట్టంగా పట్టించండి. ఇదిగో పెరుగు చూసారా? కనిపిస్తుందండి, చూడండి. ఇదిగో చూసారా? ఇదిగో ఇట్లాగా చక్కగా కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ ఒక నిమ్మకాయ పిండుకొని చక్కగా ఒక నిమ్మకాయ కూడా పిండేసేసి చక్కగా ఇవన్నీ కూర ఇట్ట బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టండి. మ్యాగ్నేట్ చేసి చక్కగా 1 గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి కూరకి. 1 గంట రెస్ట్ ఇస్తే కూరకి ఈ మసాలాలు మొత్తం ముక్కగా పట్టి మీకు కూర ఉడికేటప్పుడు కొత్త కూర ఉడికిద్ది. ఉడికేటప్పుడు గమ వాసన వచ్చిందండి. అసలు కూర అంత మంచి వాసన వచ్చింది. కూర అసలు మీరు ఇక్కడ వండుతుంటే పక్కన వాళ్ళు కూడా వాసన వచ్చేది. కూర తినాలనిపించేది. అసలు ఆ వాసనకే కడుపు నిండిపోయింది తెలుసా. ఇంత మంచి వాసన వచ్చింది. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తిని చూడండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేశాను, కూరకి మ్యాగ్నేట్ చేసి పెట్టాను. కూర ఉడికేటప్పుడు నేను మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. ఇది మసాలా కలిపి పెట్టే విధానం చెప్తున్నా మీకు. ఇంకోటి ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 టమాటాలు, అంత జీడిపప్పు నూక, 2-3 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసేసుకోండి, చూపిస్తాను మీకు. 2-3 టమాటాలు, అంత జీడిపప్పు నూక, చెక్క, లవంగం, గసగసాలు అన్నీ మిక్సీ కొట్టుకొని మెత్తగా పేస్ట్ చేయండి. ఇందులో గ్రేవీ కోసం ఆ మసాలా అది వేసేటప్పుడు చూపిస్తాను మీకు. సరేనా? ఉంటానండి. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.